టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారణాసి టైటిల్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా దాదాపు 1000 నుండి 1300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇదే ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ఖరీదైన సినిమా. మహేష్ బాబు రుద్రగా కనిపిస్తుండగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకినిగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇది ఒక అడ్వెంచరస్ యాక్షన్ మూవీ కావడంతో వరల్డ్ వైడ్ మార్క్ ను టార్గెట్ చేస్తున్నారు. సాధారణంగా రాజమౌళి సినిమాలకు కర్ణాటకలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. తెలుగు సినిమాలకు నైజాం తర్వాత కర్ణాటక అతిపెద్ద మార్కెట్. త్రిబుల్-ఆర్ కర్ణాటకలో దాదాపు 75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇప్పుడు వారణాసి సినిమాకు ఉన్న హైప్ దృష్ట్యా కర్ణాటక థియేట్రికల్ హక్కులు 100 కోట్ల మార్క్ ను దాటే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కేవీఎన్ ప్రొడక్షన్స్ లేదా హోంబ్లే ఫిల్మ్స్ వంటివి ఈ సినిమా హక్కుల కోసం భారీ ఆఫర్లు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా 600 నుండి 800 కోట్ల మధ్య చర్చలు జరుగుతున్నాయట. ఇది నిజమైతే ఇది ఒక వరల్డ్ రికార్డ్ అవుతుంది. బెంగళూరు వంటి మెట్రో సిటీస్ లో మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు రాజమౌళి బ్రాండ్ వాల్యూ వల్ల కన్నడ వెర్షన్ బిజినెస్ కూడా టాప్ గేర్ లో ఉంది. ఈ గ్లోబల్ అడ్వెంచర్ ఏప్రిల్ 7, 2027న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. రాజమౌళి ఈ సినిమాను పూర్తి స్థాయిలో ఐమాక్స్ ఫార్మాట్ లో చిత్రీకరిస్తున్నారు. కర్ణాటకలో ఉన్న ఐమాక్స్ స్క్రీన్లన్నీ ఈ సినిమాతో రికార్డు స్థాయి బుకింగ్స్ జరుపుకోవడం ఖాయం. కర్ణాటకలో ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.